విదేశాల్లో వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీని ఏర్పాటు చేసింది. యుద్ధం నేపథ్యంలో ఏపీ ఎన్ఆర్టీ డైరెక్టర్ అక్కిలి నాగేంద్రబాబు సిటీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా ఈ గల్ఫ్ ప్రాంతంలో జరిగేటటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. సో ఏది కూడా ఒక స్టెబిలిటీ సిచ్యువేషన్ అనేది ప్రస్తుతానికైతే అక్కడ కనిపించడం లేదు. డైలీ ప్రతిరోజు ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ ఏపీఎన్ఆర్టీఎస్ ఒక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ పరిస్థితిని చాలా వరకు గుడ్విల్ అంబాసిడర్ ఒక లిస్టు ఎమర్జెన్సీగా క్రియేట్ చేసి తద్వారా అక్కడ ఉన్నటువంటి ట్రాన్సిస్ట్ ప్రయాణికులకు కానీ లేకపోతే ఎవరైతే అవసరాలకు తగ్గట్టుగా వారి మన ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటారో వారిని కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇటు 6 దేశాలు, అది కువైట్, బహ్రెయిన్, ఖత్తర్, దుబాయ్, ఒమాన్ అండ్ సౌదీ అరేబియా, ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితులు గమనించి వాళ్ళకు సేవలు అందించడం జరుగుతుంది. ఇందులో భారత రాయబార కార్యాలయాలు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్తో, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి తెలుగు సంఘాలతో చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తే దుబాయ్లో ఒక సంఘటన జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు కూడా కావడం జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మన బహ్రెయిన్లో కూడా మన ఏపీఎన్ఆర్టీ గుడ్విల్ అంబాసిడర్స్ ఎంతోమంది కూడా అక్కడ సేవలు అందించడం, ఒక 52 మెంబర్స్ వరకు పైన అక్కడ స్టక్అప్ అయినప్పుడు మన బహ్రెయిన్లో ఉన్నటువంటి మన వారితో గల్ఫ్ కౌన్సిల్, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి 6 దేశాల్లో మన అధ్యక్షులు రాధాకృష్ణ గారు కానీ వీళ్ళందరి సమన్వయంతో అక్కడ ఎటువంటి సేవలు అందించారో మొత్తానికి మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా దేశాల్లో కూడా అంత తీవ్రత లేకపోయినా కూడా ఎక్కువగా చెదురుమదురు సంఘటనలు కువైట్, బహ్రెయిన్, అదేవిధంగా కొన్ని యూఏఈ ఇటువంటి ప్రాంతాల్లో జరగడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే యాక్సెస్ టెంపరవరీగా ఓపెన్ చేస్తున్నారు ట్రాన్సిస్ట్కి, వీళ్ళకి మళ్ళీ సంఘటనలు జరిగినప్పుడు వాటిని మూసివేయడం జరుగుతుంది. ఇది సిచ్యువేషన్. ఇంతవరకు ఒక స్టెబిలిటీ న్యూస్ రావడం కానీ ఇవన్నీ కూడా చాలా అంచనాలకు దూరంగా ఉన్నాయన్నమాట పరిస్థితులు. ఇదే విధంగా ఇప్పుడు ఎన్ఆర్టీని తీసుకుంటే మెయిన్ రోల్ ఇక్కడ ఎన్ఆర్టీలకు ఒక అవసరమైన సహాయం, సేవలు, రక్షణ మరియు సమాచారం ఒకే సమగ్ర వ్యవస్థలో సమన్వయం చేసే అందించే మద్దతు వ్యవస్థ సిస్టమ్ కావాలని చెప్పేసి, అది కూడా ప్రభుత్వం, ఎంబసీలు, ప్రవాస సంఘాలు, టెక్నాలజీ ప్లాట్ఫామ్తో ఫాలోఅప్తో పనిచేసేటటువంటి సిస్టమ్ ఒకటి కావాలని చెప్పేసి. ఎందుకంటే ఎన్ఆర్టీ వేల కిలోమీటర్ల దూరంలో ఉంటారు, ఫోన్ కాళ్ళు సమస్య తేలని పరిస్థితి. అలాంటి సమస్యలకు పరిష్కారం వ్యక్తుల నుండి కాకుండా నమ్మకంగా, బాధ్యతగా వ్యవహరించే వ్యవస్థ నుంచి రావాలని ఒక ఉద్దేశం. అది కూడా ప్రభుత్వ స్థాయిలో ఉండాలి. అదే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. ఇక్కడ గల్ఫ్ సిచ్యువేషన్లో మన గుడ్విల్ అంబాసిడర్స్, ఏపీఎన్ఆర్టీ గుడ్విల్ అంబాసిడర్స్ వాళ్ళు వ్యవహరించేటటువంటి సహకారాలు కానీ ఇవన్నీ మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. అసలు ఈ ఏపీఎన్ఆర్టీ అంటే ఏమిటి? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీఎన్ఆర్టీని స్థాపించి ఆ సంస్థకు అధ్యక్షులుగా డాక్టర్ రవికుమార్ వేమూరు గారిని నియమించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సంఘాలకి తోడుగా నిలిచేలా ఒక బలమైన వ్యవస్థను అందించారు. అదేవిధంగా 2024లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో డాక్టర్ రవికుమార్ వేమూరు గారు 2వసారి ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం, ఆయనపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఒక గొప్ప ఉదాహరణ 2వసారి ఎన్నిక కావడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏపీఎన్ఆర్టీ యొక్క లక్షణాలు ఏంటి? ఏ విధంగా పనిచేస్తుంది? విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు సమస్య వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎలా సహాయం పొందాలి
అదేవిధంగా ప్రభుత్వానికి ఎలా చేరుకోవాలి, ప్రవాసాంధ్రుల గ్రీవెన్సులకు ట్రాకింగ్ ఫాలో అప్ కోఆర్డినేషన్స్ ద్వారా ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం అందించే అధికారిక సంస్థ ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏపీఎన్ఆర్టీ అనేది ముందుకు పోతుందన్నమాట. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎవరు ఫాలో అప్ చేయాలి, ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా పనిచేస్తుంది, దానిని ఏ స్థాయిలో దాని యొక్క ముగింపు ఉంటుంది అనేది ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే ఎన్ఆర్టీ మన చైర్మన్ గారు, ట్రాకింగ్ లేకపోతే ఫైల్ కనిపించదు, ఫాలో అప్ లేకపోతే గ్రీవెన్స్ చచ్చిపోతుంది, సొల్యూషన్ లేకపోతే సిస్టమ్కి విలువ కనిపించదు అనే ఒక రీజనల్ టెక్నికల్ పాయింట్స్తో ఏ విధంగా ఫైలు ఎప్పుడైనా ఒక ఫైల్ ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు ట్రాకింగ్తో ఫైల్ కనిపిస్తుంది, ఫాలోఅప్తో సొల్యూషన్ కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఒక బలమైన వ్యవస్థను, ఒక సిస్టమ్ను మన డాక్టర్ రవి కుమార్ వేమూర్ గారు ఫాలోఅప్ చేపిస్తున్నారు అన్నమాట. ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గ్రీవెన్స్ను ఫైల్గా కాకుండా ఒక సమస్య ఏదైనా సరే, అది విదేశాల నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, అది ఒక ఫైల్గా కాకుండా రెస్పాన్సిబిలిటీగా మార్చేది ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్ఐ సపోర్ట్ ఎకో సిస్టమ్ అని ఒకటి తయారు చేశారు ఆయన. ఏంటది? ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్ఐ సపోర్ట్ ఎకో సిస్టమ్. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దీని నిర్మాణం ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీనివల్ల ఎన్ఆర్ఐలకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి, నేను కొద్ది నిమిషాలు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేయర్ ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ఆర్ఐ శాఖలు, విధానాలు, పాలసీస్ మరియు సంక్షేమ పథకాలు రూపొందించడం ఇవన్నీ గవర్నమెంట్ లేయర్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేయర్. ఈ లేయర్ కింద ఎన్ఆర్ఐ సంస్థలు, ఎంబసీలు, కౌన్సిలేట్లు, ప్రవాస సేవా సంస్థలు ఉంటాయి. ఇంకా వీటి ద్వారా ఎన్ఆర్ఐకి అధికారిక సహాయం అందేటటువంటి ఏర్పాట్లు ఉంటాయి. మూడోది కమ్యూనిటీ అండ్ అసోసియేషన్ నెట్వర్క్ లేయర్. ప్రవాస సంఘాలు, ఈ లేయర్ కింద ప్రవాస సంఘాలు, స్థానిక తెలుగు మరియు భారతీయ ఆంధ్రప్రదేశ్ సంఘాలు, వాలంటరీ నెట్వర్క్, అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా వెంటనే సహాయం అందించే వ్యవస్థలు ఉంటాయి. 4, డిజిటల్ అండ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్. ఈ లేయర్ కింద మొబైల్ యాప్, వెబ్ పోర్టల్, గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్, హెల్ప్ లైన్ నంబర్సు, సర్వీస్ ట్రాకింగు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్ఆర్ఐకి తమ సమస్యలను నమోదు చేసే సేవలను పొందగలుగుతారు. 5ది వచ్చేసి సర్వీస్ డెలివరీ లేయర్. ఇక్కడ ప్రత్యక్ష సేవలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకటి ఎమర్జెన్సీ అసిస్టెన్స్, ఒకటి లీగల్ సపోర్ట్, ఒకటి ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్, ఒకటి అదేవిధంగా ఇన్సూరెన్స్ అండ్ వెల్ఫేర్, ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీసు, రిపాట్రియేషన్ అసిస్టెన్స్. ఇవన్నీ ఈ ఇంటిగ్రేటెడ్ సపోర్టెడ్ ఎకో సిస్టమ్ ద్వారా మనం ఏపీఎన్ఆర్టీ అందిస్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెల్ప్ లైన్ ఒకటి మెయిన్ రోల్ పోషిస్తుంటుంది. ఇక్కడ గ్లోబల్ హెల్ప్ లైన్ సిస్టమ్, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎన్ఆర్ఐస్కి ఈ 24/7 హెల్ప్ లైన్ ద్వారా సహాయం అందుతుంది. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా 24/7. అదేవిధంగా డిజిటల్ సర్వీస్ ప్లాట్ఫామ్లో వెబ్ పోర్టల్ ద్వారా గ్రీవెన్స్ నమోదు, సేవిల్ ట్రాకింగ్. ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటారు, గల్ఫ్లో ఉంటారు, ఇక్కడికి వచ్చి మీ గ్రీవెన్స్ను మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే కష్టం. సో అక్కడి నుంచే, ఇతర దేశాల నుంచే మనం ఏపీఎన్ఆర్ఐ పోలీస్ సెల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం గ్రీవెన్స్ ఏమన్నా కూడా, అది క్రిమినల్ కావచ్చు, లేకపోతే సివిల్ అయినా కావచ్చు, ఇది ల్యాండ్స్కి సంబంధించింది. ఇవన్నీ ఎట్లా చేస్తాము? ఈ ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్ ద్వారా డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోతూ ఉంటాం అన్నమాట. ఇంకపోతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం మరియు రిపాట్రియేషన్ సపోర్ట్. ఇప్పుడు గల్ఫ్లో వార్ జరుగుతుంది. ఇటువంటి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి మన గుడ్విల్ అంబాసిడర్స్తో లైజనింగ్ చేసి వాళ్ళ ద్వారా ఎంబసీ, అక్కడి నుంచి బార్డర్సు, అక్కడి నుంచి ఈ విమానయాన సంస్థలతో లైజనింగ్ చేసుకొని వాళ్ళని రిపాట్రియేషన్ చేయడం. అందుకు ఉదాహరణ బహ్రెయిన్, సౌదీ అరేబియా, మన గల్ఫ్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు రావి రాధాకృష్ణ గారు, ఇట్లా మరి గల్ఫ్లో ఉన్నటువంటి
తెలుగు సోదరులు చాలామంది ఉన్నారు. మన ఎన్ఆర్ఐ టీడీపీ బ్యారెన్ వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి చేసింది ఒక ఉదాహరణ. ఇంకపోతే లీగల్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్, ఉద్యోగ ఒప్పందాలు, వీసా సమస్యలు, లీగల్ మార్గదర్శనం. ఎవరికైనా ఏదైనా సమస్యలు వచ్చితే ఈ లీగల్ ద్వారా మనం సహాయ సహకారాలు అంటే ఒక సపోర్ట్, ఒక సూచనలు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని ఇవ్వడం. వెల్ఫేర్ ఇన్సూరెన్స్ స్కీమ్, విదేశాల్లో ఉన్న కార్మికుల భద్రత కోసం ఇన్సూరెన్స్ ఇవ్వడం. మనం ఇప్పుడు కూడా పెట్టాం 590 రూపాయలతో 3 ఏళ్ళు సింగిల్ పేమెంట్ కింద. అక్కడ యాక్సిడెంటల్, అది మా న్యాచురల్ డెత్కు ఉన్నది, యాక్సిడెంటల్ డెత్కి మాత్రమే అటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. కమ్యూనిటీ వాలంటరీ నెట్వర్క్, ప్రవాస సంఘాలు మరియు వాలంటీర్ల ద్వారా స్థానిక సహాయం. అదేవిధంగా ఎంబసీ అండ్ కౌన్సిలేట్ కోఆర్డినేషన్. ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ద్వారా ఈ సమస్యలు సాల్వ్ చేసేదానికి ఏపీఎన్ఆర్టీ లైసెన్సింగ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫెసిలిటేషన్, ఎన్ఆర్ఐ స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మరియు మార్గదర్శనం. ఏ డిపార్ట్మెంట్తో మీరు సంప్రదించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలాంటి పెట్టుబడులు, అవన్నీ ఎన్ఆర్టీ సూచనలు, సలహాలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇస్తుంది. అదేవిధంగా స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ కూడా. ఇప్పుడు విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన మరియు శిక్షణ. ఎవరైనా ఉద్యోగాలకు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు, చాలామంది ఫేక్ ఏజెంట్స్ ఉన్నారు, చాలామంది ఉద్యోగాలకు ఇది ఇలా అని చెప్పేసి వాళ్ళను మోసం చేయడం, థాయిలాండ్, మయన్మార్, కాంబోడియా లాంటి దేశాలకు తీసుకెళ్ళి వాళ్ళను బంధించి ఒక సైబరీ స్లేవర్ కింద వాళ్ళను రకరకాల హింసలు పెడుతూ వాళ్ళు మళ్ళీ ఇక్కడున్న ప్రభుత్వాలకు ఇన్ఫామ్ చేయడం, దాని గురించి మళ్ళీ మనం అంతా తీసుకొని వాళ్ళను మళ్ళీ మనం రిపాట్రియేషన్ చేయడం. ఇలాంటి దానికి ఈ స్కిల్ డెవలప్మెంట్కి ఏం కావాలన్నా ఏపీఎన్ఆర్టీకి వచ్చితే ఇక్కడ వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చితే, అది వీసా ఫేకా, ఏజెంట్ ఫేకా, నీ ఉద్యోగం ఫేకా, నీకు అగ్రిమెంట్ ఉందా, అక్కడ పోయేదానికి ఈసీఎన్ఆరా లేకపోతే ఈసీఆరా, ఇవన్నీ చూసి సూచనలు సలహాలు ఇచ్చి చేస్తుంది. ఉదాహరణకి ఎవరైనా విదేశాలకు పోవాలనుకున్నప్పుడు అక్కడికి పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గర వీసా ఉందా, లేదు, ఆధార్ కార్డు ఉందా, లేదు, పోనీ పాస్పోర్ట్ ఉందా, లేదు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడున్న సంస్థలు తీసుకున్నప్పుడు వాళ్ళని మనం రిపాట్రియేషన్ చేయాలి. ఎలా చేయాలి? అటువంటప్పుడు ఏం చేస్తాం? మీరు వెళ్ళే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక కాపీ ఇంట్లో ఇవ్వడమా, లేదా ఏపీఎన్ఆర్టీకి వచ్చినప్పుడు అక్కడ సభ్యత్వంతో మీరు రిజిస్ట్రేషన్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏదన్నా అనుకోని దుర్ఘటన, సమస్యలు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళను మనం ఈజీగా మనకున్న ఇన్ఫర్మేషన్ను పట్టి మన స్వదేశానికి తీసుకురావచ్చు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ఇతర దేశాలకు వెళ్ళే ముందు మీ యొక్క వివరాలు, అది అగ్రిమెంట్ కావాలి, వాట్ ఎవర్, ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక కాపీ ఇంటి దగ్గర ఇచ్చి పెట్టండి, ఇంకొక కాపీ ఏపీఎన్ఆర్టీలో ఉంచండి. కల్చరల్ సోషల్ కనెక్టివిటీ, ప్రపంచవ్యాప్తంగా తమ రాష్ట్రంతో అనుసంధానం చేయడం, కల్చరల్ యాక్టివిటీసు, అదే సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా ఎన్ఆర్టీ, అందులో మనకు కూడా ఇక్కడ భాగస్వామ్యం ఉంది. నేను చెప్పేది మోస్ట్లీ గల్ఫ్లో ఏ సమస్యలు ఉన్నా ఎవ్వరు కూడా ఎక్కడంటే అక్కడ తిరగద్దు. ప్రభుత్వాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఇచ్చినటువంటి అడ్వైజరీ నోట్స్ ప్రకారం మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఏది కూడా ప్రస్తుతానికి ఒక సామాన్య స్థితిలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండల్లో ఉండడం మంచిది. అక్కడ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం నడుచుకోవాలి. మెయిన్ అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే ఏపీఎన్ఆర్టీఎస్ గుడ్విల్ అంబాసిడర్ ప్రతి దేశంలో ఉన్నారు. సౌదీ అరేబియాలో ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు. వాళ్ళ నంబర్లు కూడా మనం ప్రతి ఒక్క గ్రూపులో అంబాసిడర్స్కి వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తున్నాం. వాళ్ళ నంబర్స్ ఉన్నాయి. ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకు ఫోన్ చేయండి. వాళ్ళు ప్రస్తుతానికి ఇతర లైన్తో ఎంగేజ్లో ఉన్నప్పుడు హెల్ప్ లైన్కి చేయండి. ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరికొకరికి ఒక కమ్యూనికేషన్ ఇచ్చినప్పుడు వాట్సాప్ ఛానల్ ఉంది ఏపీఎన్ఆర్టీకి. మీకు ఏదైనా ఇన్సూరెన్సెస్ కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ లైన్స్ బిజీగా ఉన్నప్పుడు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడమా లేకపోతే డాక్యుమెంట్స్ పంపడమా ఇలా చూసుకోండి. ఎవ్వరు కూడా ఫేక్ మాటలు నమ్మద్దు.
ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాచారాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. ఇకపోతే ఇన్సూరెన్స్ విషయంలో మీరు ఎవరైనా ఇన్సూరెన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఏపీఎన్ఆర్టీతో సంప్రదించండి. లేకపోతే ఆన్లైన్లోనే ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏపీఎన్ఆర్టీ హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. వాళ్లకు మీరు ఎలా చేసుకోవాలనో హెల్ప్ లైన్ మెంబర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఏది కూడా మనం ఒక అధికారికంగానే ముందుకు పోవాలి. వాళ్ళను వీళ్ళను నమ్మి వాళ్ళ ద్వారా మోసపోవడం ఇదంతా మనం పక్కన పెట్టాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే అధికార ప్రకటనల మీదనే బేస్ చేసుకొని ఎన్ఆర్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దాన్ని మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.